ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రియ ప్రభువు మనలను ఎరిగి ఉన్నవాడు, మన పేరు పెట్టి పిలిచే దేవునిగా ఉన్నాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఆయన ఎరిగి ఉన్నాడు, వారి పేరు పెట్టి ఆయన పిలిచి ఉన్నాడు. అందుకనే యాకోబు అని ఆయన సంబోధిస్తున్నాడు. యాకోబుని ఇజ్రాయిల్గా మార్చాడు. యాకోబుని ఎరిగిన దేవుడు, ఇజ్రాయిల్గా మార్చిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథమందు మనము చూసినట్లయితే పారిపోవుచున్న హాగరును దేవుడు పిలిచాడు. హాగరు, ఎక్కడికి వెళుచున్నావని పిలిచాడు. అంతేకాకుండా బైబిల్ గ్రంథమందు సమూయేలైనటువంటి ప్రవక్తను మనం చూస్తున్నాము. ఆయన చిన్న ప్రాయములోనే దేవుని మందిరములో విడిచిపెట్టబడినప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు అతనితో దేవుడు మాట్లాడుచున్నాడు. సమూయేలు సమూయేలు అని పిలుచుట మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా బైబిల్ గ్రంథమందు సౌలు అనబడుతున్న పౌలు దమస్కు మార్గములో దేవుని బిడ్డలను హింసించుచున్నప్పుడు, వారిని చంపుటకు అతడు పూనుకొని అతడు ఆ మార్గము గుండా వెళ్ళుచున్నప్పుడు ఆకాశమందు గొప్ప ప్రకాశమానమైన వెలుగు ప్రకాశించింది. వెంటనే కింద పడి ఉన్నాడు. దేవుడు చలవిచుచున్నాడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని స్వరము అతని పిలిచినట్లుగా చూస్తున్నాము. అంతేకాకుండా బైబిల్ గ్రంథమందు యేసయ్యను చూడాలని మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య, ఆ జక్కయ్య మేడి చెట్టు మీద నుండి ఆయన చూడాలని చాలా ఆశ కలిగి ఉన్నాడు. ఆ మార్గమును వస్తున్న యేసయ్య జక్క వైపు పైకి చూచి, జక్కయ్య త్వరగా ధీరము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు. ఆయన పేరు పెట్టి పిలిచేవాడిగా ఉన్నాడు. నీ పేరు ఆయనకి తెలియను, నీ పరిస్థితులు ఆయనకి తెలియను, నీ గమ్యము ఆయనకి తెలియను. భయపడకు, దేవుడు చదివిస్తున్నాడు. భయపడవద్దు, ఎందుకంటే దేవుడు నిన్ను నిర్మించాడు, దేవుడు నిన్ను సృజించాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈ లోక శ్రమలకు, ఈ లోక బాధలకు, అయోమయ పరిస్థితులకు నువ్వు భయపడవద్దు. సాతాను చేసే ప్రతి విధమైన క్రియలకు నువ్వు భయపడవద్దు. ఆర్థిక పరిస్థితులకు నువ్వు కృంగిపోవద్దు. దేవుని వైపు చూడు, ఎందుకంటే ఆయన చెప్పుచున్నాడు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మతగిన దేవుడు. ఆయన నిన్ను పిలిచాడు కాబట్టి ఆయన నిన్ను నడిపించువాడై ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించండి, భయపడకండి. ఆకాశమందున్న దేవుని వైపు చూడండి, తప్పక ఆయన మీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. రక్షణ పొంది, ఇదిగో రక్షణ పొంది మారు మనస్సు నుండి భయపడుచున్న నీ బిడ్డల విషయమై మీరు మాట్లాడుచున్నారు. సృజించి నిర్మించిన దేవుడవు, నీ బిడ్డల పక్షాన మీరు లేచి నిలవబడే దేవునిగా ఉన్నారు. నీ బిడ్డలు కృంగిపోకుండా నీ సన్నిధిలో ప్రార్థించి ప్రతి విధమైన శోధనను ఎదుర్కొనగల ధైర్యము కలిగి నీ బిడ్డలు ముందుకు సాగునట్లుగా కృపను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.